ప్రజా పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు, ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్ళు చిత్తూరు రాము, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్. నెల్లూరు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో ముస్లిం బెంగాలీ వర్కర్స్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. మదీనా వాట్స్ అధినేత ఇంతియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగాలీ వర్కర్స్ ఉపాధి కోసం నెల్లూరుకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నెల్లూరులో సుమారు 45,000 మంది బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారని, వీరిలో అధిక శాతం బెంగాలీ వాళ్ళని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన నెల్లూరు బంగారు చేతి పని బెంగాలీ పనితనంలో మరింత ఖ్యాతి పొందిందన్నారు. వీరందరూ ఐక్యంగా ఉండటంతోనే సాధ్యమైందని తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థన చేశారు. నెల్లూరు రేబాల अभी तो कुछ वक्त कहते रहे वो छोड़ दो, आज से एकदम साफ हो जाना सब लोग इंशाल्लाह। नेक्स्ट आइंदा साल तो और एक बार हमारे प्रेसिडेंट साहब फंक्शन करते हैं साहब तो और एक बार हमारे प्रेसिडेंट करते उनका काम बहुत करना पड़ जाता है। क्या मैं समझते हैं ना అంటే వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వచ్చి 20 సంవత్సరాలు అయిందనమాట. ఇంతవరకు ఒక ఐక్యతగా ఒక కలిసి వాళ్ళు ఒక కుటుంబం లాగా అందరూ కలిసి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలా, మేము అంతవరకు ఒక ప్రోగ్రాం పెట్టుకోలేదు. 20 సంవత్సరాలు నెల్లూరుకి వచ్చి ఏదో ఒకటి చేయాలి మేము అని చెప్పేసి వాళ్ళందరూ ఒక బ్యాచ్ గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు ఒక గ్రూప్ గా చేరారు. అంటే ఒక వీళ్ళల్లో కూడా ఒక యూనిటీ ఉందని చెప్పేసి ఒక అది ఆ సెట్టింగ్ కోసం అన్నమాట ఇది పెట్టింది. రోజు నెల్లూరులో మొట్టమొదటిసారిగా బెంగాల్ వాళ్ళు ఏదైతే బెంగాల్ నుంచి వచ్చి బంగారు పని చేయడానికి నెల్లూరుకు వచ్చున్నారో వాళ్ళందరూ ఒక దగ్గర చేరడం జరిగింది. ఈరోజు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో మన్సూర్ నగర్ లో ఈరోజు బ్రహ్మాండంగా వీళ్ళందరూ ఒక 10,000 మంది పైన ఉన్నారు బెంగాల్ నుంచి వచ్చి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఇప్పటికీ ఈరోజు వచ్చి వాళ్ళు 20 సంవత్సరాలు పూర్తయింది అనమాట. ఆ శుభ సందర్భంలో మన తల్హా గారు ప్రెసిడెంట్ గారు మన బెంగాల్ వాళ్ళ వర్కర్స్ కి ప్రెసిడెంట్ అనమాట. ఈయన ఒక మంచి కార్యక్రమం పెట్టినారు. అందరినీ ఒక ధర చేర్చి ఒక ఐక్యతగా ఒక అందరూ ఒక యూనిటీ లాగా కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి ఒక మంచి దువా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఇండియాలో గల్లా బంగారు పని అంటే నెల్లూరు ప్రఖ్యాతి కాంచిందనమాట. నెల్లూరులో 45,000 మంది పైగా బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారు. ఇది నెల్లూరుకే ఇండియాలో కల్లా గర్వకారణం ఇది. అటువంటిది నెల్లూరులో ఇక్కడ వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చి మంచిగా చేర్చి మీరు పని బాగా చేసుకుని మీ పేరు బాగా నిలబడి పెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందులో వీళ్ళ పనితనం వేరే, వీళ్ళ గుర్తింపు వేరనమాట. అదే విధంగా ఆ నీట్నెస్ ఆ నిజాయితీగా ఉండి పని చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వీళ్ళకి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా బాగా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పేసి
ఈ ఏర్పాటు వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు తెలంగాణ గారు మరియు ఇక్కడ ఉండే బెంగాల్ వర్కర్స్ అందరికి. వీళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిన దానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.